కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారుతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిన దుస్థితి నెలకొంది. 3 రోజుల నుంచి వైద్య సేవలు అందక పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేవంత్ ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకరం. నెట్వర్క్స్ ఆసుపత్రుల డిమాండ్ పరిష్కరించి పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చూడాల్సిన ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం వర్ధిల్లింది. కానీ ఇవాళ 3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా యంత్రాంగం ఎందుకు పట్టనట్టుంది? సింధురా, ఏదైతే చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు వైద్య రంగానికి పెద్దపీట వేసి అందలం ఎక్కిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇదే రేవంత్ రెడ్డి మాత్రం వైద్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఏదైతే ఒక పేదోడు, ఒక బీపీఎల్ సంబంధించిన కుటుంబానికి ఒక పేదోడు వైద్యం చేయించుకోవాలంటే మారని శాపంగా మారిందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రైవేటు యాజమాన్యానికి పెండింగ్ బకాయిలు చెల్లించక వారు ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ చేశారు. దానికి ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లిస్తే కనుక మేము ఆరోగ్యశ్రీ సేవలు మేము నిర్వహిస్తాము, అంతవరకు దాకా ఇలాంటి ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉండే అంటూ ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇప్పటికే తెలిపారు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 6 months కానీ గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు పెండింగ్ బకాయిలు చెల్లించేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 20 నెలల్లో కూడా ఒక పెండింగ్ బకాయి కూడా చెల్లించలేదు. గతంలో ఏదైతే 20 రోజుల నుండి ఆరోగ్యశ్రీ సీఓ గారితో సంప్రదింపులు జరిపినా కానీ ఎలాంటి కొలిక్రాలు అంటే ఒక 3 రోజుల క్రితం ఏమైందనంటే సెక్రటేరియట్లో ఆరోగ్యశ్రీ సంబంధించిన సీఓ ఉదయ్ కుమార్ కానీ మరియు డైరెక్టర్ కానీ మరియు ఇతర సిబ్బందితో కలిసి వారు ఎవరైతే వైద్య శాఖ మంత్రి ఉన్నారో వారితో సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగినప్పుడు కేవలం గ్రీన్ ఛానల్ ద్వారా 100 కోట్లు రిలీజ్ చేశారు. కానీ పెండింగ్ బకాయిలు 1400 కోట్లు ఉన్నాయి. ఈ 1400 కోట్ల 100 కోట్ల బకాయిలు ఇస్తే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఒక్కొక్క ప్రైవేట్ హాస్పిటల్కే 350 నుండి 400 కోట్లు రావాల్సి ఉన్నది. కానీ 100 కోట్లు రిలీజ్ చేయడం వల్ల ఇది ఎలాంటి ఉపయోగం లేదని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా తీవ్రంగా మండిపడుతుంది. మరొక వైపు చూసుకుంటే ఏదైతే అంటే ఈ గత 3 నెలలు అంటే జనవరిలో ఏదైతే సెక్రటేరియట్లో మళ్ళీ అదే రివ్యూ మీటింగ్ జరిగిందంటే హెల్త్ పైన, వైద్యం పైన, ఆరోగ్యశ్రీ పైన రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు పెండింగ్ బకాయిలు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా 100 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం నెలకు 100 కోట్లు రిలీజ్ చేసినా కూడా 1400 కోట్ల బకాయి కూడా పడకపోయేది. అవి 800 కోట్లకి అయ్యేది. మాకు 800 కోట్ల బిల్లు వచ్చేది. మేము ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ చేసేవాళ్ళం. కానీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఒక మంత్రి పట్టించుకోడు, ఒక సీఓ పట్టించుకోడు, ఒక డైరెక్టర్ పట్టించుకోడు, ఒక ఎమ్మెల్యే పట్టించుకోడు, ముఖ్యమంత్రికి దగ్గర పోతే అసలు అపాయింట్మెంటే ఉండదని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటికే వాపోతున్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో ఒక పేదవాడు వైద్యం చేసుకోవడమే శాపంగా మారిన ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా దుమ్మెత్తిపోతున్నారు. అంతే గతంలో అంటే కొంతమంది ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాకముందు కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడంతో వాళ్ళపైన అధిక భారం పడి వాళ్ళని ఇప్పుడు పేషెంట్ని డబ్బులు కట్టమని అంటున్నారు. వాళ్ళకు కూడా ఇది తీవ్రంగా నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే కనుక ఆ పెండింగ్ బకాయిలను సగమైన చెల్లించండి, పూర్తిగా కాకుండా సగమైన చెల్లిస్తే మాత్రం ప్రతి హాస్పిటల్ కూడా వైద్య సేవలు కంటిన్యూ చేస్తాము, ప్రజలకు మెరుగైన చికిత్స అందించడమే మా లక్ష్యం. కానీ ప్రభుత్వం దగ్గర నుండి మాకు సహకారం ఉంటే మేము దాన్ని ఇంకా మరింత మెరుగైన విధంగా కూడా చేస్తామని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళు ఇదే తెలుపుతున్నారు. ఇది 3వ రోజు. రేపు కూడా ఎలాంటి చర్చలకు రాకపోతే మాత్రం ప్రభుత్వం చర్చలు పిలిచేంత వరకు కూడా మేము ఇదే కంటిన్యూ చేస్తామని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తీవ్రంగా మండిపడుతున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.